నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. సంస్కృతి సంప్రదాయాల్ని, ఆలయ వ్యవస్థ గొప్పతనాన్ని భావితరాలకు అందిస్తూ హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలనే దృఢ సంకల్పంతో కొంతమూరు షణ్ముఖ పీఠం పీఠాధిపతి స్కందస్వామి స్థాపించిన ఆలయాలు హిందూ ధర్మ పరిరక్షణ సమితిలో అందరూ భాగస్వాములు కావాలని పలువురు స్వామీజీలు, ఆధ్యాత్మికవేత్తలు పిలుపునిచ్చారు. కొంతమూరు షణ్ముఖ పీఠంలో ఆదివారం ఆలయాలు హిందూ ధర్మ పరిరక్షణ సమితి అధికారికంగా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. క్షేత్రాధిపతి తణుకు వెంకటరామయ్య, మురమొల్ల శ్రీ విజయదుర్గ పీఠం ఆస్థాన సిద్ధాంతి బాణాల దుర్గా వరప్రసాద కార్యక్రమాల్లో షణ్ముఖ సేన పడాల వీరారెడ్డి, కుంచ సూర్యప్రకాష్, ఎన్బి సుబ్రహ్మణ్యం, ఉదయ్ కుమార్, సూర్య వరప్రసాదరెడ్డి, వడ్డీ రామకృష్ణ, స్కందసేన, నారీశక్తి సేన సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం దేవాలయాల నిత్య పూజలకు అవసరమైన కిట్లను అందించారు. భారత్ మాతకి జై. ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక పట్టణమైన మన రాజమహేంద్రవరంలో ఈ రోజున పరమ పూజ్య షణ్ముఖ పీఠాధీశ్వరులు స్కందస్వామి యొక్క ఆధ్వర్యంలో ఎంతోమంది ధార్మిక ధర్మ సేవా తత్పరులు ఒక వేదిక ద్వారా ఆలయాలు హిందూ ధర్మ రక్షా సమితి అనే పేరుతో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి దేవాలయ పరిరక్షణ కేంద్రంగా మన దేవాలయ సంస్కార కేంద్రం అనే విషయాన్ని తెలియపరుస్తూ గిరిజన ప్రాంతాలలో, కొండ ప్రాంతాలలో ఉన్న చిన్న చిన్న దేవాలయాలకి ధూపదీప నైవేద్యాల యొక్క పరిస్థితి అధ్వానంగా ఉన్న ఈ సమయంలో ప్రభుత్వం చేయవలసిన పనిని వారి యొక్క సహచరులైనటువంటి పవనగిరి స్వామి వారి యొక్క మార్గదర్శకంలో ఈ రోజున ఈ వేదిక ద్వారా ఒక గొప్ప నిర్ణయాన్ని ఆవిష్కృతమవుతుంది. ఇదెంతో ఆహ్వానిత పరిణామంగా మేము భావిస్తున్నాం. ప్రధానంగా ఉన్న హిందూ ధార్మిక ధర్మ సంస్థలన్నీ కూడా సంఘటితంగా, సమన్వయంగా ఏకతాటమి తీసుకురావాలని చెప్పేసి పరమపూజ స్కందస్వామి వారి యొక్క దీక్షా సంకల్పం. దానికి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షణ్ముఖపీఠ కేంద్రంగా వారి కార్యాచరణ రూపకల్పన చేస్తున్న ఈ శుభ సమయంలో వేదిక మీద అనేక మంది మహాత్ములు, మహానుభావులు వారి యొక్క వాక్పటిమ ద్వారా సమాజాన్ని మరింత చైతన్యవంతంగా చేస్తున్నారు. రాజమహేంద్రవరంలో ఉన్న ప్రప్రథ కార్యక్రమం ఏంటంటే, రాజమహేంద్రవరంలో ఉన్న మరి డివిజన్లుగా ఉన్నారు అనుకుంటా, డివిజన్లో ఉన్న ప్రతి దేవాలయము కూడా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాలి. ప్రతి ధార్మిక ధర్మ సంస్థలు కూడా ఇటువంటి కార్యక్రమానికి తలపెట్టిన వారికి చేయూతనిస్తూ ముందుకు సాగాలని తెలియపరుస్తూ శుభంభూయ. భారత్ మాతాకి జై. శ్రీ శివస్వామీజీ వారి అనుగ్రహంతో మేము ఆలయాలు హిందూ ధర్మ పరిరక్షణ సమితి అని ఒక విభాగాన్ని తీసుకొని ఎక్కడైతే చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాలలో దీప నైవేద్యాలు కరువై అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మలు, అర్చక స్వాములు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ వారు తినడానికి కూడా తినలేని పరిస్థితుల్లో ఆ దేవతలను ఆరాధించడం, ఇదంతా కూడా ప్రభుత్వ దృష్టికి వెళ్ళకపోవడం కూడా మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటివన్నింటినీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని, అలాగే శివస్వామీజీ లాంటి వారి అనుగ్రహంతో, వారి యొక్క సలహాలతో ముందుకు వెళ్తూ తూర్పుగోదావరి జిల్లాలలో మొదటిగా, అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లాలోనూ ఈ కార్యక్రమాలు చేపట్టాలని, అలాగే మా పీఠంలో ఉన్నటువంటి సభ్యులు, అలాగే అవకాశం ఉన్నటువంటి వారిని, ఆర్థిక పరిపుష్టి ఉన్నటువంటి వారిని అందరినీ కూడా కలుపుకుంటూ ప్రతి నెల కూడా కొన్ని దేవాలయాలు ఎంచుకుని వారందరికీ